హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో పసుపు కొట్టడం రిచువల్ని ఎలా సెలబ్రేట్ చేసామో చూద్దాం. బ్యాక్గ్రౌండ్ అయితే ఇలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారు. నెక్స్ట్ అందరూ కుంకుమ, గంధం, కాళ్ళకి పసుపు పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే పెళ్లి కూతురికి పెట్టేసాము. నెక్స్ట్ ఒక వైట్ దారం తీసుకొని దానికి మామిడాకు కట్టి కంకణాలుగా రెడీ చేసుకోవాలి. అవి అందరూ కట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ అందరం కుంకుమ, గంధం, కంకణాలు కట్టుకుంటున్నాము. నెక్స్ట్ ఇక్కడ తిరగళ్ళకి కంకణం కట్టుకుంటున్నాము. తిరగళ్ళకి పసుపు, కుంకుమ బొట్లు పెట్టుకుంటున్నాము. నెక్స్ట్ రోల్ని కూడా బ్యూటిఫుల్గా డెకరేట్ చేసుకుంటున్నాము. ఫస్ట్ సున్నం రాసాము, తర్వాత పసుపు, కుంకుమ బొట్లు పెట్టుకుంటున్నాము. నెక్స్ట్ రోలుని ఫ్లవర్స్తో బ్యూటిఫుల్గా డెకరేట్ చేసుకున్నాం. రోలుకు కూడా కంకణం కట్టుకోవాలి. రోలులో 5 పసుపు కొమ్ములు వేసి రోకలితో దంచాలి. ఇక్కడ ఫస్ట్ మా పిన్ని అయితే దంచుతుంది. ఇలా 5 మెంబర్స్ కానీ 9 మెంబర్స్ కానీ 11 మెంబర్స్ కానీ దంచాలి. ఈ రిచువల్ని ఎంగేజ్మెంట్ తర్వాత పెళ్లి పనులు స్టార్ట్ చేసే ముందు చేసుకుంటాము. ఒక్కొక్కరు 5 పసుపు కొమ్ములు దంచాలి. ఈ పసుపుని పెళ్ళిలో కంపల్సరీగా యూజ్ చేయాలి. ఇక్కడ మేము చిన్న చిన్న జోక్స్ వేసుకుంటూ నవ్వుకుంటూ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. తిరగళ్ళకి పసుపు, కుంకుమ బొట్లు పెట్టుకొని ఫ్లవర్స్తో డెకరేషన్ చేసుకున్నాము. ఇక్కడ రోలులో దంచిన పసుపు కొమ్ములను తిరగళ్ళలో వేసుకొని దానిని తిప్పుతూ పొడిగా చేసుకోవాలి. ఈ పసుపుని మనం పెళ్ళిలో యూజ్ చేసుకోవాలి. ఈ రిచువల్ కంప్లీట్ అయ్యాక బ్యూటిఫుల్గా పిక్స్ దిగాము.